హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి సాటర్డే ఈవినింగ్ టు నైట్ రొటీన్ లాగ్ అండి. ఇందులో పూజ ఇంకా కుకింగ్ రొటీన్ ఉండబోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సాటర్డే మార్నింగ్ పూజ చేయడం కుదరలేదని చెప్పి ఈవినింగ్ పూజ చేద్దామని ఇంకా తలస్నానం అయితే చేసి వచ్చాను. టైం వచ్చేసి 4 అలా అవుతుందండి. ఈవినింగ్ 6కి పూజ చేస్తాను, కాకపోతే తల ఆరుతుంది కదా, అందుకే 4కే తలస్నానం చేశాను. ఇంకా మా పాప వచ్చే టైం కూడా అవుతుంది కాబట్టి తన కోసం ఏదైనా స్నాక్స్ చేద్దామని చెప్పి ముందైతే తలారి పెట్టుకున్నాను. మేముండే ఇంటి పక్కన గ్రౌండ్ కనిపించింది కదా, ఇది వరకు అదంతా మొక్కలే ఉండేవి. సమ్మర్లోనే అదంతా క్లీన్ చేయించి పిల్లలు ఆడుకుంటారని చెప్పి బ్యాడ్మింటన్ కోర్ట్ లాగా రెడీ చేశారు. ఇప్పుడు గ్రౌండ్ అంతా నీట్గా ఉంది కదా, పిల్లలు ఇంకా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అక్కడే షటిల్ ఆడుతూ ఉంటారు. మా పాపని స్కూల్ నుంచి తీసుకురావడానికి వాళ్ళ డాడీ అయితే స్కూల్కి వెళ్ళారండి. తను వచ్చేలోపే నేనైతే టీ పెట్టుకుందామని చెప్పి కిచెన్లోకి వచ్చాను. తను వచ్చేలోపే నేను స్నాక్స్ చేయడం స్టార్ట్ చేయలేదంటే ఇంకా వచ్చిన తర్వాత నా కోసం ఏమీ చేయలేదని ఏడుస్తూనే ఉంటుంది. మా హస్బెండ్ అయితే టీ తాగరు, అందుకే నేను ఇక్కడ టీ నా ఒక్కదాని కోసమే పెట్టుకుంటున్నాను. మళ్ళీ డికాషన్ ఇదంతా ఎందుకులే ఒక్కదాని కోసం అని చెప్పి పాలల్లోనే కొంచెం వాటర్ పోసి గ్యాస్ మీద పెట్టాను. టీ పౌడర్ వేసిన తర్వాత అందులో చిన్న అల్లం ముక్క కానీ 2 ఇలాచీ కానీ దంచి వేస్తే టీ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. నాకేమో మార్నింగ్ ఇంకా ఈవినింగ్ టీ తాగకపోతే అసలు రోజే గడవదు, కానీ మా హస్బెండ్ ఏమో టీ అసలు తాగరు. అప్పుడప్పుడు అయితే అనిపిస్తుందండి ఒక్కదానికోసమే టీ ఎందుకులే అని చెప్పి, కానీ ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ మనసంతా టీ మీదే లాగుతుంది. మా పాప కోసం ఈ మధ్య డీప్ ఫ్రై చేసే స్నాక్స్ ఏమీ చేయట్లేదండి. అందుకే తనైతే ఈ మధ్య మమ్మీ నా కోసం ఎందుకని ఏమీ స్నాక్స్ చేయట్లేదని అడుగుతూనే ఉంది. సర్లే అప్పుడప్పుడు చేస్తే ఏమవుతుందిలే అని చెప్పి ఇంకా సాటర్డే రోజు అయితే పునుగులు వేశాను. మా పాప అయినా పిల్లలంతా ఇంతేనో ఏమో తెలియదు, కానీ పిల్లలకి ఎంత హెల్దీ ఫుడ్ ఇద్దామని ట్రై చేసినా కానీ వాళ్ళకి మాత్రం ఇలాంటి డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్ ఇంకా ఫాస్ట్ ఫుడ్సే నచ్చుతాయి. నేనైతే పునుగుల్ని మైదా పిండితో కాకుండా ఇడ్లీ పిండి కానీ దోశ పిండితో కానీ వేస్తాను. బ్రేక్ఫాస్ట్లో అని చెప్పి 3 డేస్కి సరిపడా దోశ పిండి పట్టానండి. ఇప్పుడైతే ఆ దోశ పిండితోనే పునుగులు వేస్తున్నాను. దోశ పిండి కొంచెం లూజ్గా ఉంటుంది కదా, అందుకే నేనైతే కొంచెం గోధుమ పిండిని కూడా వేసి కలిపాను. తర్వాత అందులో సరిపడా సాల్ట్, కొంచెం వంట సోడా కూడా వేసి 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసి మొత్తం బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక పావు గంట సేపు పక్కన ఉంచుకున్నాను. పిండి కలిపిన తర్వాత ఒక అరగంట సేపు అయినా పక్కన ఉంచుకుంటే పునుగులు అయితే బాగా వస్తాయండి. కానీ మా పాప స్కూల్ నుంచి వచ్చే టైం అయింది కదా, అందుకే నేనైతే పావు గంట పక్కన ఉంచాను. పునుగుల కోసం పిండి కలిపేలోపు టీ కూడా కాగాయండి. నేనైతే టీలో పంచదార కాకుండా బెల్లం పౌడర్ వేసుకుని తాగుతాను. బెల్లం పౌడర్ని టీలో డైరెక్ట్గా వేస్తే అప్పుడప్పుడు టీ ఇరిగిపోతుంది కదా, అందుకే నేనైతే ఇలా కప్లో వేసుకుని కలుపుకుని తాగుతాను. ఈ బెల్లం పౌడర్ని మేము సూపర్ మార్కెట్లో తీసుకున్నామండి. ఇది నార్మల్గా మనకి బయట దొరుకుతుంది కదా, ఆ బెల్లం టేస్ట్ కాకుండా తాటి బెల్లం టేస్ట్ ఉంది. టీలో కలుపుకుని తాగినా లేదంటే మిల్క్ బాయిల్ చేసి అందులో కలుపుకుని తాగినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను టీ తాగుతున్నప్పుడే మా పాప స్కూల్ నుంచి వచ్చేసిందండి. రాగానే బ్యాగ్ అక్కడ పెట్టేసి ఇంకా మమ్మీ ఈరోజు నా కోసం ఏం స్నాక్స్ చేసావని అడిగింది. పునుగులు వేస్తున్నాను, వెళ్ళి డ్రెస్ మార్చుకునిరా అంటే ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళింది. టీ తాగడం అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా పునుగులు వేద్దామని చెప్పి కిచెన్లోకి అయితే వచ్చానండి. ఆయిల్ అయిపోయిందని చెప్పి 5 లీటర్ ఆయిల్ క్యాన్ని ఓపెన్ చేశాను. ఇలా ఆయిల్ క్యాన్ ఓపెన్ చేసినప్పుడు కొంత ఆయిల్ని అయితే వేరే బాక్స్లోకి తీసుకుంటానండి. ఫెస్టివల్స్ అలా వచ్చినప్పుడు ఆయిల్ని ప్రసాదాలు చేయడానికి యూజ్ చేస్తాను. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి కోసం ఏ ఒక ప్రసాదాలు చేస్తాం కదా, ఇంకా ఆ నూనెను అయితే ఆ రోజు యూజ్ చేస్తాను. చూడండి, నేను ఇంకా పునుగులు వేయడం స్టార్ట్ చేయకముందే మా పాప డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసింది. తను వచ్చిన తర్వాత తల్లి నేను వీడియో తీస్తున్నాను చూసావా అంటే చూసారా తను ఎలా చూసి షాక్ అవుతుందా. స్కూల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా కూర్చుని ఉంటుందా, కానీ ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ సిజర్తో ఏదో పేపర్ కట్ చేస్తూ ఉంది.
పునుగులు వేయడానికి స్టవ్ మీద ప్యాన్లో ఆయిల్ పోసి పెట్టి ఆయిల్ కాగేలోపు ముందుగా రెడీ చేసుకున్న పిండిలో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం జీలకర్ర వేసి కలిపాను. ఈ పిండిలో ఉల్లిపాయ ముక్కలు ఇంకా జీలకర్రతో పాటు చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కానీ మా పాప పచ్చిమిర్చి వేస్తే తిందు, అందుకే నేనైతే వేయలేదు. నేను ఎప్పుడు పునుగులు వేసినా కానీ రౌండ్గా చాలా బాగా వచ్చాయండి. కానీ ఈసారి అయితే ప్యాన్ కొంచెం లోతుగా ఉండడం వల్ల, ఇంకా ఆయిల్ కూడా తక్కువగా పోయడం వల్ల పునుగులు వేసినప్పుడు అన్నీ ఒకదానికొకటి అతుక్కుపోయి షేప్ అయితే అంత మంచిగా రాలేదు. కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఈ పునుగుల్లోకి పల్లీ చట్నీ కానీ టొమాటో చట్నీ కానీ ఉంటే తినడానికి చాలా బాగుంటాయి. కానీ నాకు పూజ చేసుకోవడానికి టైం అవుతుందని చెప్పి నేనైతే మా పాపకి కారపొడేసే ఇచ్చాను. మా పాపకి ప్లేట్లో పెట్టించిన తర్వాత మిగిలిన పిండి కూడా పునుగులు వేశానండి. మా హస్బెండ్ తింటారేమో అనుకున్నాను, కానీ ఆయన అయితే తినకుండానే షటిల్ ఆడడానికి వెళ్ళిపోయారు. నేను కూడా ఇంకా పూజ చేసాక తిందామని చెప్పి తినలేదు. సాటర్డే మార్నింగ్ పూజ చేయలేదని చెప్పాను కదండి, అందుకే ముందు రోజు దేవుడి ఫొటోస్కి పెట్టిన పూలు అలానే ఉన్నాయి. ముందైతే అవన్నీ తీసి ప్లేట్లో పెట్టాను. థర్స్డే, ఫ్రైడే ఇంకా సాటర్డే అయితే కంపల్సరీ పూజ చేస్తాను. ఇంకా 3 days దేవుడికి పెడతాం కదా, ఆ ఫ్లవర్స్ని పడేయకుండా అలాగే ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకున్నాను. వాటిని ఎండలో పెట్టి బాగా ఎండిన తర్వాత ధూప్ స్టిక్స్ చేద్దామని చెప్పి అలానే ఉంచానండి. కానీ ఇప్పుడైతే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా, అసలు ఎండే రావట్లేదు. అందుకే 2 days అలా ప్లేట్లో ఉంచి తర్వాత మొక్కల్లో వేసేసాను. దేవుడి ఫొటోస్కున్న పూలన్నీ తీసిన తర్వాత దేవుడి గదంతా శుభ్రంగా క్లాత్తో తుడిచి తర్వాత పూజ సామాగ్రి క్లీన్ చేశాను. నాకైతే పూజ చేసే ముందు టీవీలో దేవుడి సాంగ్స్ పెట్టుకుని పూజ చేసుకోవడం అలవాటండి. ఇలా సాంగ్స్ వినుకుంటూ పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా టీవీలో దేవుడి సాంగ్స్ వస్తాయి కదా, అవి మనం పాడుకుంటూ పూజ చేసుకోవచ్చు. మా పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడే పూజ చేసుకోవడం కోసం పువ్వులు తీసుకురమ్మంటే మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారండి. పువ్వులు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. దేవుడికి ఇలా పూలతో అలంకరించి పూజ చేసుకుంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే. ఏవైనా ఫెస్టివల్స్ లేదంటే ఏమైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నైవేద్యం చేసి పెడతానండి. కానీ నార్మల్ డేస్ అప్పుడు మాత్రం బెల్లం ముక్క కానీ లేదంటే ఇంట్లో ఏమైనా ఫ్రూట్స్ ఉంటే అవే పెడతాను. దేవుడికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చిన తర్వాత డోర్ మొత్తం క్లోజ్ చేయకుండా ఇలా క్లోజ్ చేస్తాను. చూడండి, టైం అప్పుడే 10 to 7 అయిపోయింది. సాటర్డే కదా, గోవిందనామాలు చదువుకున్నానండి, అందుకే కొంచెం లేట్ అయింది పూజ అయ్యేసరికి. పునుగులు తిన్న తర్వాత మా పాప కూడా షటిల్ ఆడడానికి వెళ్ళింది. ఇంకా నేను పూజ చేసుకుని కిచెన్లోకి అయితే వచ్చాను. మా పాప తినంగా ఇంకా మిగిలిన పునుగులన్నీ అలానే ఉన్నాయండి. ఇంకా వాళ్ళ డాడీ తినలేదు, ఇంకా నేను కూడా తినలేదు కదా, అందుకే అన్నీ అలానే ఉన్నాయి. పునుగులు ఉన్నాయి కదా, అందుకే నేనైతే నైట్ రైస్ వండట్లేదు. పునుగులతో పాటు దోశలు కూడా వేసుకుని తినొచ్చు అని చెప్పి ఇక్కడ ఇంకా దోశల్లోకి చట్నీ కూడా చేస్తున్నాను. నేను ఇక్కడ పచ్చిమిర్చి టమాటో పచ్చడి అయితే చేస్తున్నానండి. దానికోసమని చెప్పి ముందు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చిని ఫ్రై చేస్తున్నాను. అవి ఫ్రై అయ్యేలోపు ఒక 4 టమాటోస్ని ఇలా కట్ చేసి రెడీగా ఉంచుకున్నాను. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర వేసి అవన్నీ ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకుని తర్వాత అందులోనే కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్లోనే ఇంకా టమాటో ముక్కలు వేసి మగ్గించుకున్నాను. నేను ఇక్కడ టమాటో ముక్కలతో పాటు కొంచెం చింతపండు, కొంచెం కరివేపాకు వేశాను. టమాటాలు మగ్గించేటప్పుడు ఇలా పైన మూత పెడితే టమాటాలు సాఫ్ట్గా ఇంకా త్వరగా మగ్గుతాయి. తర్వాత నేను ఇక్కడ చిన్న బౌల్లో రైస్ అయితే వండుతున్నానండి. ఈ రైస్ నేను ఎందుకు వండుతున్నానంటే, అన్నం వండిన తర్వాత అది పూర్తిగా చల్లారిన తర్వాత అందులో వేడి చేసిన పాలు పోసి తోడు పెడతాను. ఇంకా మా హస్బెండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బదులు అదే తింటారు. చట్నీ అయ్యేలోపు దోసపిండిని కూడా రెడీ చేసుకుందామని చెప్పి కొంచెం దోసపిండిని గిన్నెలు వేసి కలుపుతున్నానండి. ఇందులో నేను కొంచెం క్యారెట్ తురుము, సరిపడా సాల్ట్, సరిపడా వాటర్ పోసి కలుపుకున్నాను. ఇడ్లీ అయినా దోశలైనా కానీ ప్లెయిన్గా కాకుండా ఇలా క్యారెట్ తురుము కానీ బీట్రూట్ తురుము కానీ వేసుకుంటే చాలా మంచిది. అందుకే నేను ఎప్పుడు దోశలు వేసినా కానీ ఇంకా ఇడ్లీ వేసినా కానీ ఇలా క్యారెట్ తురుము కానీ బీట్రూట్ తురుము కానీ వేస్తూ ఉంటాను.
టొమాటో ముక్కలు సాఫ్ట్గా మగ్గిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి తర్వాత మిక్సీ గిన్నెలో ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు కొన్ని ఉంటే అవి కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకున్నాను. పచ్చిమిర్చి మిక్సీ పట్టాను కానీ టమాటో ముక్కలు చూస్తే అవైతే ఇంకా చల్లారలేదు. అందుకే ఇంకా టమాటో వేసి మిక్సీ పట్టలేదు. ఇంతలోకి పాలతో వచ్చి పాల ప్యాకెట్ ఇచ్చెళ్ళాడండి. ఇంకా అవైతే గిన్నెలో పోసి వేడి చేద్దామని చెప్పి ప్యాకెట్ కట్ చేసి పోసాను. పాలని వేడి చేయడానికి ముందే 2 కప్పుల పాలను ఒక గిన్నెలోకి తీసుకుని అవైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఇంకా నెక్స్ట్ డే టీ పెట్టుకోవచ్చు కదా, అందుకే. ఇంతలో టమాటా ముక్కలు కూడా చల్లారాయి. ఇంకా మిక్సీ గిన్నెలో టమాటా ముక్కలు కూడా వేసి ఇంతకుముందు పచ్చిమిర్చి మిక్సీ పట్టేటప్పుడు సాల్ట్ వేయడం మర్చిపోయానండి. అందుకే ఇప్పుడే సరిపడా సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను. చట్నీని మిక్సీ పట్టేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం కోసుగా మిక్సీ పట్టుకుంటే దోశలోకి అయితే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ చట్నీని బ్రేక్ఫాస్ట్లోకి చేసే ప్రాసెస్లో కాకుండా రైస్లో కూడా తినే ప్రాసెస్లో అయితే చేస్తున్నానండి. బ్రేక్ఫాస్ట్లోకి అయితే కొంచెం వాటర్ కూడా పోసి మెత్తగా మిక్సీ పడతాను. కానీ చట్నీ మిగిలినా కానీ రైస్లో కూడా తినొచ్చు కదా, అందుకే వాటర్ పోయకుండానే ఇలా గట్టిగా మిక్సీ పట్టాను. ఇలా గట్టిగా మిక్సీ పట్టుకున్నామంటే నెక్స్ట్ డేకి ఉన్నా కానీ చట్నీ అసలు పాడవదు. చట్నీని మిక్సీ పట్టి గిన్నెలోకి తీసుకున్న తర్వాత అందులో నేను ఇక్కడ తాలింపు అయితే వేస్తున్నాను. ఇంతలోకి దోశ పాన్ హీట్ అవుతుందని చెప్పి గ్యాస్ మీద దోశ పాన్ పెట్టానండి. ఇంకా రైస్ కూడా అయిపోయింది. మామూలుగా అయితే నైట్ డిన్నర్లోకి నాకు ఇంకా మా హస్బెండ్కి ఏదో ఒక టిఫిన్సే చేస్తుంటాను. మా పాపకి మాత్రం చిన్న గిన్నెలో రైస్ వండుతాను. కానీ ఈ రోజు పునుగులు వేసాను కదా, ఇంకా మా పాప అయితే నాకు కూడా అన్నం వద్దమ్మ, నేను కూడా దోశలే తింటానంది. అందుకని ఇంకా తనకు కూడా దోశలే వేస్తున్నాను. మా పాప ఈవినింగ్ ఏమైనా స్నాక్స్ తిందంటే ఇంకా నైట్ ఆకలేయట్లేదంటూ ఉంటుందండి. అందుకనే ఈవినింగ్ స్నాక్స్ చేయడం మానేశాను. అంతేకాకుండా డీప్ ఫ్రై చేసిన ఫుడ్ పిల్లల హెల్త్కి కూడా మంచిది కాదు, కానీ వాళ్ళైతే అవే తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. డిన్నర్ చేయడం అయిపోయిన తర్వాత సింక్లోని అంట్లన్నీ శుభ్రంగా తోమేసి తర్వాత స్టవ్ కూడా క్లీన్ చేసేసి కిచెన్ కౌంటర్ టాప్ అంతా శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను. ఈ పనులన్నీ నైట్ కంప్లీట్ చేసుకుంటేనే మనకు మార్నింగ్ పిల్లలకి బాక్స్ పెట్టేటప్పుడు హడావిడి లేకుండా ప్రశాంతంగా వంట చేసుకోవచ్చు. పాలు పోసి తోడుపెట్టడానికి కొంచెం రైస్ గిన్నెలో వండాను కదండి. ఇంకా ఆ రైస్ పూర్తిగా చల్లారిన తర్వాత అందులో కొంచెం గోరువెచ్చగా అయిన పాలను పోసి చిన్న ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసి తర్వాత అందులో 2 పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసి వేసి కొంచెం పెరుగు కూడా వేసి మొత్తం బాగా మిక్స్ చేసి తోడుపెడతాను. దీనిని చాలామంది చద్దన్నం అని కూడా అంటారు కదా, ఇది హెల్త్కి చాలా మంచిదండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బదులు ఇది తింటే చాలా హెల్దీ అని చెప్తారు. ఇదివరకు నేను కూడా బ్రేక్ఫాస్ట్కి బదులు ఈ చద్దన్నమే తినేదానండి, కానీ ఇది తినడం వల్ల ఒళ్ళొస్తుందంట. అందుకే ఇప్పుడైతే తినడం మానేశాను. సాటర్డే ఈవినింగ్ టు నైట్ రొటీన్ లాగ్ అయితే ఇదేనండి. ఈ లాగ్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లాగ్ని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.